భద్రాచలంలో గోదావరి పరవళ్లు తొక్కుతుంది. దీంతో అధికారులు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని పలు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ గోదావరి కరకట్ నుంచి అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను మొత్తం కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా వాళ్ళని పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. మనం చూడొచ్చు గత రెండు రోజులు 3 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో గోదావరి క్రమంగా పెరుగుకుంటూ వస్తున్న పరిస్థితి మనం కనపడుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలతో పాటు కొన్ని మండలాలు అంటే మండలాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో కూడా గోదావరి వరద చుట్టూ ముట్టడంతో కూడా వాళ్ళనైతే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి చెర్ల, అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు వెంకటాపురం, వాజేడు, దాంతోపాటు దుమ్ముగూడెంతో పాటు భద్రాచలం, అదేవిధంగా ఇక్కడే ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి బుర్గంపాడు, సారాపాకతో పాటు మనుగూరు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని అశ్వాపురం ఈ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే గోదావరి పూర్తి స్థాయిలో కూడా గోదావరిలో మనం చూడొచ్చు. పూర్తి కూడా సిడబ్ల్యూసీ అధికారులు కూడా ఎప్పటికప్పటికి వరదని అంచనా వేస్తున్న పరిస్థితి మనం కనపడుతుంది. మనం చూస్తున్నటువంటి లోన ఏదైతే బోటు తిరుగుతుందో ఆ బోట్ మొత్తం కూడా సిడబ్ల్యూసీ సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా వరదని వాళ్ళు ఎంత పెరుగుతుంది ఏంటి, క్రమంగా మళ్ళీ పెరిగే అవకాశం ఉందా లేదా, ఎందుకంటే ఎగువన భారీగా కూడా వరద వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రతి రోజుకు 2 నుంచి 3 సార్లు కూడా వాళ్ళు ఈ సిడబ్ల్యూసీ సంబంధించిన వాళ్ళు గోదావరిలో ఇట్లా పర్యటన చేసుకుంటూ పూర్తిగా కూడా వాళ్ళు వరదని అంచనా వేస్తున్న పరిస్థితి కాబట్టి ఎప్పటికప్పటికే వాళ్ళు అధికారులకు కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. వరద పెరుగుతుందా పెరగదా అంచనా అనేది సిడబ్ల్యూసీ అధికారులు వేస్తున్న పరిస్థితి మన ఇక్కడ కనపడుతుంది. అంతేకాకుండా పూర్తిగా కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా భద్రాచలం దగ్గర అయితే సిద్ధంగా పెట్టారు. అంతేకాకుండా మనం గోదావరి ప్రాంగంలో మన గోదావరి దగ్గర ఉన్నాం. గోదావరి దగ్గర దాదాపుగా మనం చూసుకున్నట్టయితే లాంచీలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాటు పడవలను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లయితే అధికారులు ఇక్కడ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. అంతేకాకుండా కొన్ని గ్రామాలకైతే దాదాపుగా మనం చూసుకున్నట్టయితే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే గ్రామాలకి దాదాపుగా రాకపోకలు కూడా నిలిచిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. గత 2 నుంచి 3 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ రాకపోకలు కూడా నిలిచిపోయిన నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం ఎక్కడైతే వరద పోటెత్తి అంటే గోదావరి వరద పోటెత్తి ఎక్కడైతే రహదారులు మొత్తం కూడా క్లోజ్ అయినాయో ఆ ప్రాంతంలో కూడా కొన్ని పడవలు అయితే ఏర్పాటు చేస్తారు. ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నా కానీ లేదంటే అక్కడ వాళ్ళకు గ్రామాలకి నీళ్ళు వచ్చే అంటే అవకాశం ఉంటే వాళ్ళు వెంటనే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు పునరావాస కేంద్రాలు తరలిస్తారు. లేదంటే ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పడవల ద్వారా వచ్చే విధంగా కూడా ప్రతిగా ఎక్కడైతే రోడ్ల మీద వరద వచ్చి చేరిందో ప్రతి గ్రామాల దగ్గరతో పాటు ప్రధాన రహదారులు ఎక్కడైతే ఉన్నాయో పూర్తిగా వరద చేరిన నేపథ్యంలో అక్కడ పడవలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే మనం ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే ఇది వెంకటాపురంతో పాటు దుమ్ముగూడ ఈ చెర్ల ఈ ప్రాంతం మొత్తం కూడా రవాణా వ్యవస్థ మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఇటువైపు మనం చూసుకున్నట్టయితే కుక్కునూరు, కూనవరం ఇటువైపు కూడా పూర్తి స్థాయిలో కూడా వరద చేరడంతో కూడా ఈ రహదారులు మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా కూడా మనం ఇది ఛత్తీస్గఢ్ వెళ్ళే ప్రాంతం చింతూరు ఏదైతే ఉందో చింతూరుకు మొత్తం కూడా రాకపోకలు నిలిచిపోయినాయి. చింతూరు మీదకి వెళ్ళే ఇటు ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ ఒడిశా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకు వెళ్ళే ప్రధాన రహదారి ఇది హైవే చెప్పుకోవచ్చు. ఈ హైవేకి సంబంధించినటువంటి ప్రాంతం కూడా పూర్తిగా కూడా గోదావరి వరదలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా హెవీ వెహికల్స్తో పాటు చిన్న వెహికల్స్ కూడా ఏది కూడా ఇక్కడ పోనీయని పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా కూడా జల దిగ్బంధంలో ఈ రహదారులు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఇటు రావద్దని చెప్పి ముందుగానే భద్రాచలం నుంచి అటు సారాపాకతో పాటు బుర్గంపాడు ఈ ప్రాంతాల్లో వాహనాలు మొత్తం కూడా నిలిపేస్తున్నారు. కేవలం భద్రాచలం పట్టణానికి వచ్చే వాళ్ళని మాత్రమే ఎలో చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా భద్రాచలం దాటిన తర్వాత ఎటు పోవడానికి కూడా లేదు. పూర్తిగా 2 వైపులా కూడా రహదారులు మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరినీ కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైనా జర్నీలు చేసే అవకాశం అంటే భద్రాచలానికి రావచ్చు కానీ భద్రాచలం నుంచి ఇటువైపు ఎటన్నా చెర్ల కానీ వెంకటాపురం కానీ దుమ్ముగూడెం కానీ ఇటు కొన్ని రహదారులు ఏవైతే ఛత్తీస్గఢ్ కానీ ఒడిశా ఈ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి పోవాలంటే మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా ప్రయాణాలు చేయొద్దని చెప్పేసి కూడా ముందుగానే అధికారులు హెచ్చరించిన పరిస్థితి కనపడుతుంది. అదే కూడా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పెట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎనీ టైం అంటే అర్ధరాత్రి అపరాత్రి అనేది ఏం లేకుండా ఎమర్జెన్సీ ఏది ఉన్నా సరే ఎలాంటి హెల్ప్ కావాలన్నా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తారు. ఎప్పటికప్పుడు చూసుకున్నట్టయితే జిల్లాకు సంబంధించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. వరదను కూడా పరిశీలించిన పరిస్థితి మనం చూడొచ్చు. నిన్న ఆయన వరదను పరిశీలించాడు. వరద ఉధృతి ఎలా కొనసాగుతుంది ఇంకా ఎంత పెరుగుతుంది ఒక అధికారులతో అంచనా వేసి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సేఫ్గా ప్రజలను ఉండే విధంగా
చూడాలని చెప్పారు. అక్కడక్కడ పంట పొలాలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే గోదావరి ఉగ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో కొన్ని ఫ్లడ్కి సంబంధించి అంటే గోదావరి ఎఫెక్టెడ్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో మొత్తం కూడా కొన్ని పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితిగా పడుతుంది. నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ వరద తగ్గిన తర్వాత నష్టపరిహారానికి సంబంధించి నష్టం ఎంత వాటిల్లింది వరి పొలాలకు కానీ వాళ్ళు వేసిన పంట ఏంటనే దాని మీద కూడా సర్వే చేపిస్తామని చెప్పేసి కూడా మంత్రులు చెప్తున్న పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి మాత్రం వరద కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పూర్తిగా గోదావరి గతంలో వచ్చినటువంటి వరద వల్ల తీవ్రంగా భద్రాచలం నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే భద్రాచలం టౌన్లో దాదాపుగా 50% దాకా కూడా వరద పోటెత్తిన పరిస్థితిగా పడుతుంది. పూర్తిగా భద్రాచలం మొత్తం కూడా చిన్న భిన్నమైన పరిస్థితి ఉంది. అయితే అలాంటిది ఇప్పుడు ఏం లేకుండా పూర్తి స్థాయిలో కూడా అన్ని భద్రత కూడా ఏర్పాటు చేసాం. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటే పూర్తిగా మనం చూసుకోవచ్చు. అన్నదాన సత్రాల దగ్గర కూడా వరద పోటెత్తడం వల్ల పూర్తి స్థాయిలో కూడా గుడి మెట్ల దాకా వరద వచ్చే పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఫ్యూజ్లు కూడా ఏర్పాటు చేశారు. మోటార్లు కూడా ఎప్పటికప్పుడు ఆన్ చేసుకొని వరదను మొత్తం కూడా మళ్ళీ గోదావరిలోకి రిటర్న్ పంపింగ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం ఉంది. ఎలాంటిది ఏదైనా సరే ఎదుర్కొంటానికి మీ సిద్ధం అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతానికి గోదావరి ఉద్రిక్త కొనసాగుతున్న నేపథ్యంలో అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. అంతేకాకుండా రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా పూర్తిగా కూడా అన్ని మండలాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. గోదావరి ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఉంటాయో ఆ మండలాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా అందరూ సిద్ధంగా ఉండాలి. పూర్తిగా దేన్నైనా ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా మనం ప్రస్తుతానికి మనం చూడొచ్చు రహదారులకు సంబంధించి ఏదైతే ప్రధాన రహదారులు మొత్తం కూడా ఆ వరద ముంచెత్తిందో అక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలీసులు బ్యారిగేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పూర్తిగా రవాణా వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిన పరిస్థితి కాబడుతుంది. ఎవరు కూడా అటు పోకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతానికైతే ఏదైతే ఉందో రవాణా వ్యవస్థ మొత్తం కూడా ఆగిపోయిన నేపథ్యంలో ఎవరు కూడా ఆ పడవల రూపంలో కానీ ఏదైనా సరే గోదావరిలోకి అయితే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్గా అయితే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే గోదావరి చూడొచ్చు ఉగ్ర గోదావరిగా ఇక్కడ ప్రవహిస్తున్న నేపథ్యంలో నాటు పడవలతో కానీ ఇటు వేరే పడవలతో కనుక పోతే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటకు కానీ ఏదైనా గ్రామాలకు దాటే ఉంటే వరద ముంచేసిన గ్రామాలు కూడా దాటే పరిస్థితి లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పడవల రూపంలో ఎక్కడికి పోవద్దని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా 5తో నవీన్ భద్రాచలం.